ఉత్సాహపూరితంగా పాల్గొన్నటువంటి కార్మిక అక్కలకు సోదరులకు అందరికీ ప్రత్యేకంగా ముందు శుభాకాంక్షలు. 139 సంవత్సరాల క్రితం మీరు ఈరోజు చేతిలో పట్టుకున్నటువంటి ఎర్ర జెండాకు పునాది ఏర్పడింది. 136 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఆనాడున్నటువంటి కార్మిక సంఘాల సమాఖ్య అంతా కూడా సమావేశమై ఈ జెండా పండుగని, ఈ మేడే సందర్భంగా ఎర్ర జెండా రెపరెపల్ని ప్రపంచవ్యాప్తంగా మే 1న నిర్వహించండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మేడేని గుర్తించినాయి. మేడేని సెలవు దినంగా 80కి పైగా దేశాలు మేడేని సెలవు దినంగా ప్రకటించినాయి. ఈ మేడే వేదికను పెద్ద ఎత్తున కార్మిక లోకం జరుపుకోవడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తుంది. అనేక పార్టీలు ఉన్నాయి, పార్టీకో జెండా ఉంది, జెండాకో రంగు ఉంది. కానీ అన్ని జెండాలో కల్లా ఎర్ర జెండా ప్రత్యేకత లేదు. ఎర్ర జెండాకి ఏమిటి ప్రత్యేకత? ప్రపంచంలో సమాజంలో వర్గాలు ఉన్నాయి, అంతా సమానంగా లేదు. మనుషులు సమానంగా లేరు, సమాజం సమానంగా లేదు. వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేయడం అనేటటువంటిది సహజ సిద్ధంగా ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి ప్రపంచంలో పీడిత వర్గాన్ని, పనిచేసే వాళ్ళని దోపిడీ చేసే వర్గం ఉంటుంది. ఆ దోపిడీ చేసే వర్గం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద అంతా నాదే అని చెప్పి, నేనే సృష్టించిన అని చెప్పి, నేను పెట్టిన యంత్రాలు, నేను ఇచ్చే డబ్బులతో బతికేటటువంటి కూలీలు ఈ సంపదను సృష్టిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, పెద్ద పెద్ద బడా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైనటువంటి కోటీశ్వరులందరూ అనుకునే మాట ఏంటంటే, మన మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నట్టు నేను పూలు అమ్మినా, పాలు అమ్మినా, సంపాదించిన, కోట్లు సంపాదించిన, 600 ఎకరాల్లో కాలేజీలు కట్టిన, 2400 ఎకరాల భూములు సంపాదించిన అని చెప్పేది ఏదైతుందో అట్లాంటి కోటీశ్వరులు ఈరోజు చెప్పేటటువంటి మాటలన్నీ అట్లే ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా 139 సంవత్సరాల క్రితం, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఒక 5 సంవత్సరాల క్రితం, ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత, ఆర్థిక శక్తి పెరిగిన తర్వాత, పరిశ్రమలు పెరిగిన తర్వాత, అందులో పనిచేసినటువంటి కార్మికులు మొట్టమొదటిసారి అసలు ఈ సంపద అంతా కూడా వాళ్ళదా మనదా, మనం పనిచేయని వాళ్ళకెట్ట సంపద వస్తుంది, చెరబడరాదు అన్నట్టు ప్రపంచ పురోగతి సంఘం శ్రమజీవి ఎత్తుటి గొట్టులోనే ఇమిడి ఉంది అని చెప్పి, ప్రపంచ అభివృద్ధి మొత్తం కూడా శ్రమజీవి చెమట చుక్కలో ఇమిడి ఉంది. కష్టం చేసేవాడి చెమట చుక్క లేకపోతే అదాని లేడు, అంబానీ లేడు, ఇంకో పెద్ద లక్ష్మి మిట్ట లేడు, మరొక పెట్టుబడిదారులు లేడు. వేల లక్షల కోట్ల ఆస్తి అనేటటువంటిది వాళ్ళది కాదు శ్రమజీవి లేకపోతే. అందుకని పనిచేసే వాడే సంపదకు అధిపతి అనేటటువంటి దాన్ని గుర్తించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక వర్గం, మాకు పనికి దాకా వేతనం కావాలి, మేము మనుషులే కాబట్టి మాకు కొంత విశ్రాంతి కావాలి, పని దినం కూడా మీ ఇష్టం వచ్చినట్టు 10 గంటలు 12 గంటలు కాదు, అంతకుముందు పారిస్ కమ్యూన్ కంటే ముందు కార్మికులు కొట్లాడి 10 గంటలు పని దినాన్ని సాధించుకున్నారు. సెలవులు లేవు, అందుకని సెలవు దినం ఉండాలి, వారానికి ఒక రోజైనా. పని దినం కూడా కనీసం 10 గంటలు 8 గంటలకు మించి ఉండడానికి వీల్లేదు. అంతర్జాతీయ ఆరోగ్య సూత్రాలను అనుసరించి ఖచ్చితంగా 8 గంటలు మించి మనిషి పనిచేయలేడు. అందుకని 8 గంటల పనిదినం కోసం కొట్లాడితే దాదాపు మే 3, 1886లో పోలీస్ కాల్పుల్లో 6 చనిపోయారు. ఆ తర్వాత లక్షలాది మంది దానికి నిరసనగా ఊరేగింపు జరుపుతుంటే మళ్ళీ పెద్ద పాము వేచి అందులో ఒక పోలీస్ అధికారి చనిపోయింది అనేటటువంటి కారణంతో